వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పిల్లల అభిప్రాయాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు ఆలోచన విధానాన్ని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులు గ్రహింపు ఉండాలి. పిల్లల క్యారెక్టర్పై ఒరిజినాలిటీ తెలుస్తోంది. ఆల్ ఇండియా ర్యాంకర్ భావనాసి ఈశాన్, తల్లిదండ్రులు శ్వేతశ్రీ, రమేష్లు వెల్లడి. పిల్లలు కష్ట ఫలితం రిజల్ట్ రోజున తెలుస్తుంది. 10 మంది అభినందనలు తెలిపినప్పుడు ఆనందం వెల్లిబుచ్చుతుంది. కష్టపడితే ఏది ఊరికి రాదని, పిల్లలు పడే కష్టం రిజల్ట్స్ రోజున తెలుస్తుందని ఆల్ ఇండియా ర్యాంకర్ భావనాసి ఈశాన్ తల్లి భావనాసి శ్వేతశ్రీ, తండ్రి భావనాసి రమేష్లు తెలిపారు. కర్నూలు నగర్లోని గాంధీనగర్లో అరుణోదయ సూపర్ మార్కెట్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భావనాసి ఈశాన్ తండ్రి భావనాసి రమేష్ మాట్లాడారు. హలో, నా పేరు ఇషాంత్, భావనాసి ఇషాంత్. నేను విజయవాడలో డిపిఎస్లో చదివాను 7th to 10th. హలో, నా పేరు ఇషాంత్, భావనాసి ఇషాంత్. నేను విజయవాడలో డిపిఎస్లో చదివాను 7th to 10th. ఆ స్కూల్లో బాయ్స్లో ఫస్ట్ రావడానికే, ఓవరాల్ స్కూల్లో 3rd రావడానికే ముఖ్యంగా మా పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా చాలా సహాయం చేశారు. అక్కడ క్రియేటివిటీ స్కిల్స్, ఇమాజినేషన్స్ కావచ్చు, విజువల్ నాలెడ్జ్ కావచ్చు, అవన్నీ పెంచడంలో చాలా ఫస్ట్ ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలని చెప్పారు. నేను అట్లే చదివాను. తోటి ఫ్రెండ్స్ నేను మార్నింగ్ 6:30, 7కి కాలేజ్ వెళ్ళి రాత్రి 10:30కి వచ్చిన క్లాసెస్ తక్కువనే ఉంటాయి. రోజు 4 hours, 5 hours ఉంటాయి. కానీ మిగతాదంతా మా ఓన్ అబిలిటీ, సెల్ఫ్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో దాన్ని బట్టి చదివి బట్టి కొట్టడమే కాకుండా నార్మల్గా ఎందుకు ఇది వచ్చిందని ఆలోచించి చదువుకోండి అని చెప్పి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను ఈ జనరేషన్ పిల్లలకి. థ్యాంక్ యూ సార్. ఈరోజు నా కొడుకు భావనాసి ఈశాన్ గారు ఈరోజు నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 655 వచ్చింది. కేటగిరీ ర్యాంకు 414. మొత్తం 23 లక్షల మంది రాసినారు. కానీ ఇంత ర్యాంక్ రావడానికి అతని కృషి చాలా కష్టపడ్డాడు. చూస్తే మాకే పేరెంట్స్ పోగొట్టుకు బాధ కలుగుతుంది. ఉదయం 5 గంటలకు లేవాలి, రాత్రి 11కి వస్తారు ఇంటికి. ఈ బాధలు చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. కానీ కష్టపడేది ఎక్కువ అర్థమవుతుంది. కానీ అది పిల్లప్పుడే మనకి 7th క్లాస్ లోపల మన క్యారెక్టర్ పెరుగుతుంది. ఆఫ్టర్ 10th మన మొదలు నటిస్తారు. కాబట్టి 0 నుంచి 7th క్లాస్ లోపల అయితే వాళ్ళ క్యారెక్టర్ మీద నటించిన వాళ్ళు ఒరిజినాలిటీ చూపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తులో వీళ్ళు దేనికి సూటబుల్ అని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు. ఇది నా ఒపీనియన్. నా పేరు వచ్చి భావనాసి రమేష్. నేను కర్నూలు వాస్తవం. కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినాడు. భావనాసి శ్వేతశ్రీ. నేను మా అబ్బాయి విజయవాడలో ఉండి మా అబ్బాయిని చదివించుకుంటూ, మా పిల్లలు ఇద్దరిని నేను అక్కడే చదివించుకున్నాను. మా అమ్మాయి నెల్లూరు నారాయణలో MBBS 3rd year చదువుతోంది. తనది అయ్యాక ఇంకా బాబు కానీ అక్కడ 10th బాగా DPS స్కూల్లో ఫస్ట్ వచ్చాడు. స్కూల్ ఫస్ట్. నారాయణ కానూరు విజయవాడలోనే ఫస్ట్ కాలేజ్. సార్, ఈరోజు నా కొడుకు భావనాసి ఈశాన్ గారు ఈరోజు నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి 655 వచ్చింది. కేటగిరీ ర్యాంకు 414. మొత్తం 23 లక్షల మంది రాసినారు. కానీ ఇంత ర్యాంక్ రావడానికి
అతని కృషి చాలా కష్టపడ్డాడు. చూస్తే మాకే పేరెంట్స్ ఒక్కొక్కరు బాధ కలుగుతుంది. ఉదయం 5 గంటలకు లేవాలి, రాత్రి 11కు వస్తారు ఇంటికి. ఈ బాధలు చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. కానీ కష్టపడేది ఏది ఈజీగా రాదు కదా. నేను అదే చెప్తుంటాను. ఎన్నోసార్లు జ్వరాలు ఎన్నో వచ్చినా కూడా పోవాల్సిందే. కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎవరో డాక్టర్ అయినారు, ఎవరో ఐఏఎస్ అయినారని వాళ్ళకి ప్రెజర్ తేకూడదు. వాళ్ళని పూర్తిగా స్టడీ చేసి బై బర్త్ నుంచి, ఎందుకంటే టీచర్ల కన్నా పేరెంట్స్కి ఎక్కువ అర్థమవుతుంది. కానీ అది పిల్లప్పుడే మనకి 7th క్లాస్ లోపల వాళ్ళ క్యారెక్టర్ పెరుగుతుంది. ఆఫ్టర్ 10th మన ముందర నటిస్తారు. కాబట్టి 0 నుంచి 7th క్లాస్ లోపల అయితే వాళ్ళ క్యారెక్టర్ మీద నటించిన వాళ్ళు ఒరిజినాలిటీ చూపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మన భవిష్యత్తులో వీళ్ళు దేనికి సూటబుల్ అని దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందరికి పోతారు. ఇది నా ఒపీనియన్. నా పేరు వచ్చి భవనాసి రమేష్. నేను కర్నూలు వాస్తవుని. కానీ కొడుకు వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాడు. దేశంలోని మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను తక్షణమే ఆపాలని, అడవులను అటవీ సంపద బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. సభకు ముందు ఆపరేషన్ కంగారులో మరణించిన మావోయిస్టుల అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజా సంఘాలు, కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలు పాడారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామితో కలిసి విమలక్క మాట్లాడారు. మేము వివిధ మార్క్సిస్ట్ లెనిస్ట్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళం, వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళం. ఇవాళ భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత, హింసాకాండ, మానవ హననం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఆదివాసీల్ని ఏరి పట్టుకొని చంపివేస్తున్నారు. ఈ చంపివేసే దుర్మార్గాన్ని, ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం. మేము మాత్రమే కాదు, యుద్ధ రంగంలో ఉన్న మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని, ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చలు జరపమని వాళ్ళు కోరుతున్నారు. ఈ శాంతి చర్చలు జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, అణిచివేత ఇదంతా ఆగిపోవాలనేటువంటి వాళ్ళ కోరిక, సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము నిలిపివేస్తాము, మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులు. ఇవాళ ఇక్కడ ఈ గోదావరిఖని భాస్కర భవన్లో జరిగే మీటింగ్ ముఖ్య ఉద్దేశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం. 3వసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోalitionగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తోటి ఇవాళ అధికారంలో ఉంది. కానీ 2023 చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తోటి ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో పడ ఒక అత్యాధునికమైన ఒక యుద్ధవాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి 2001 నుంచి కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చి 2026 లోపల మేము ఏరివేస్తాం, తుదమిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించారు మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపపక్ష సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. వాళ్ళు దానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ అదే థీమ్ తోటి, అదే లక్ష్యంతో ఈ సభ జరుగుతుంటే పోషమ్మ మైదాన్ నుంచి ఇక్కడ దాకా సభకు పోలీసులు పర్మిషన్ లేదని లాస్ట్ మూమెంట్ చెప్పడం ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీ అని చెప్పేసింది. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భంలో మేము ప్రజాస్వామిక పాలన అన్నాడు. మీరు వెంటనే ఈ సభ అయిపోయిన తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడున్న శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కావచ్చు, ఈ సభ అయ్యే 2 గంటల లోపల మీరు పోలీసులకు డైరెక్షన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో, వాళ్ళు 7వ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఏదండి ప్రజాస్వామ్యం? మరి
ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది. ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది. ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది, పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి? అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ. ఇవాళ అడవిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద, ఇక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది. అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది. అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది. కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని, అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంవీఆర్ చిన్న కోతతో పెద్ద గుండె ఆపరేషన్ చేసిన వివరాలు తెలిపిన గుండె ఆపరేషన్ వైద్యులు ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా చిన్న కోత ఆపరేషన్ అనేది తక్కువగా చేస్తూ ఉంటారు. మామూలుగా ఛాతీని కట్ చేసి పెద్దగా చేస్తారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలులో ఈ ఆపరేషన్ అక్బర్ బాషా అనే ఈ అబ్బాయికి వయసు చిన్నగా ఉండడం వల్ల ఇతనికి చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ విధానం బైపాస్ సర్జరీ విధానంలో హార్ట్ ఓపెన్ చేసి అతన్ని బైపాస్లో పెట్టి హార్ట్ ఆఫ్ చేసి తర్వాత మైట్రల్ కవాటాన్ని మార్చడం జరిగింది. ఈ ఆపరేషన్లు చాలా అరుదుగా చేస్తూ ఉంటాము. ఇవి చాలా ఖరీదైనవి. అయినప్పటికీ వయసు చిన్నగా ఉన్నది కాబట్టి ఇతనికి ఈ ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేశాము. చూడండి, ఇది ఎంత చిన్నగా ఉందో, 7 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. నా పేరు అక్బర్ బాషా. నా కృష్ణాపురం గ్రామం వరకల్ మండలం, కర్నూలు జిల్లా. నాకు హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ అక్కడ అన్నీ తిరిగాను. అక్కడ సర్జరీ మధ్యలో సెంటర్ కోసి చేస్తామని చెప్పారు. కానీ మన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డి సార్ గారు చిన్న వయసు ఉండడంతో చిన్న సర్జరీ చిన్న కోత ద్వారా చేస్తామని చెప్పి చిన్న కోత ద్వారా సర్జరీ సక్సెస్ చేశారు. నాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు అందరూ సహకరించి అందరూ బాగా సర్జరీకి సహకరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు చాలా నెలలుగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది, కార్పొరేషన్లోని బ్యాంకు వద్ద అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్, బ్యాంకు కార్పొరేషన్లో వివిధ పనుల నిమిత్తం వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, ప్రైవేటు సంస్థ సమావేశాలను అధికారికంగా బల్దియాలో నిర్వహించడంపై కాసులు చెల్లింపులు ఏమైనా ఉన్నాయేమో అంటూ స్థానికులు ప్రజలు పలువురు ఇటు విషయాలపై సామాజిక మాధ్యమాలలో పేపర్లో వార్తలు ప్రచురణమైనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న బల్దియా సిబ్బంది నేడు బల్దియాలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమంలో నూతన కమిషనర్కు ఫిర్యాదు చేశామంటూ పలువురు నగరవాసులు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కర్నూలు, కొడుమూరు, పాణ్యం నియోజకవర్గాలు కలిశాయి. అయితే ఈ 3 నియోజకవర్గాలలో పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు అధికార పక్షం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు గౌరవ్ చరితారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. పాణ్యం నియోజకవర్గంలో ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు కాడసాని రాంభూపాల్ రెడ్డి దేవాలయాల సందర్శన, విగ్రహాల కార్యక్రమాలు, ఆపదలో ఉన్న నాయకుల పరామర్శలు చేస్తూ ప్రజలకు దగ్గరలో ఉంటున్నారు. అయితే కర్నూలు, కొడుమూరు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులు అధికార పక్షాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు.
100 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడం, మరుగుదొడ్లు నీటి కాలువల పూడికల తొలగింపు పనులతో పాటు D&O ట్రేడ్స్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా IDSMT షాపింగ్ మాల్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్డి శుభ్రపరిచే కార్యక్రమాన్ని, లక్ష్మీనగర్లో వ్యాపారులకు D&O ట్రేడ్స్ లైసెన్స్లపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని, 23వ డివిజన్లో మరుగుదొడ్డు నీటి కాలువల్లో పూడికలు తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు. అనంతరం చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం, వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు. 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు. టాయిలెట్ పోతే ఏమవుతుంది, దాన్ని ఎక్కడ ఎందుకు వాడాలి, ఇట్టెందుకు వాడాలి మాట చెప్పండి. ఇంకోటి ఇక్కడే సార్, పక్కనే సార్, బాగా గాలిగా పోతా మాడతారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ రాఘవేంద్రరెడ్డి మా కుటుంబ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలు చేశారని పేర్కొనడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. మంత్రాలయ మండలం రాంపురంలోని భీమా నిలయం నందు నియోజకవర్గ నాయకులతో కలిసి జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు. మీరు పత్రికా విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి యథావిధిగా నేనున్నా, నువ్వున్నా, ఎవరు లేకున్నా నాబార్డు గ్రాంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆర్ఎండ్బికి కొంచెం గ్రాంట్ వస్తుంటుంది, అదేవిధంగా పంచాయతీరాజ్కి వస్తుంటుంది. ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు, నీ మార్క్ ఏమి, నీ మార్క్గా నేను పలానా ప్రాజెక్టు తీసుకొచ్చిన, ఎప్పుడు లేనిది సీసీ రోడ్డు, డ్రైనేజ్లు, పిఆర్లు వచ్చేవి, ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి. మనం ప్రపోజల్స్, మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనధికారిక ఎమ్మెల్యే కాబట్టి నీ ప్రపోజల్ తీసుకొని పెట్టిండొచ్చు అధికారులు. ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయడమో, వాళ్ళు సతాయడమో జరుగుతుంది. కాబట్టి మా ప్రజలు మా వైపు తీర్పు ఇచ్చినా కూడా అది నువ్వు తెచ్చిన వాళ్ళని మమ్మల్ని కూడా అడిగినారు అధికారులు వచ్చాను, ఏం రోడ్స్ పెట్టాలో, ఏం ఎన్ఆర్జీఎస్లో కూడా పెట్టడం జరిగింది. మాకు వచ్చిన గ్రాంట్ ఎంపీపీలు మావంతా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా చెప్తే, ఎందుకంటే మేము చెప్తాం రేపే రమ్మంటే కూడా వస్తాం. కానీ మళ్ళీ మీ పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ ఏమొద్దు, వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టవద్దు. 1 to 1 లేదు, మీరు ఒక ఇద్దరు, మేము ఒక ఇద్దరా, లేదు మీ మండల నాయకులు నలుగురు, మా మండల నాయకులు నలుగురా, మీరు ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు వస్తే ఆధారాలతో సహా మేము ఏం చేసినాము అనేది కూడా నిరూపిస్తాం. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సీట్ ఇచ్చింది. ఆ రోజు బాలనారెడ్డి గారు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. బాలనారెడ్డి కాకుండా ఇంకో క్యాండిడేట్ ఉంటే కూడా ఖచ్చితంగా రామయ్య గారు ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఏమి సరే, తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష, మళ్ళీ మీకు కూడా పెట్టింది కదా, 3 సార్లు భిక్ష పెట్టింది. మరి మీరెందుకు గెలవలేకపోయినారు? రాష్ట్రం అంతా గాలి వీచింది కదా, రాష్ట్రం అంతా సునామీ, తెలుగుదేశం సునామీలో నువ్వు నిలబడినావంటే మరి నీ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో, ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్రం అంతా కూడా అమల్లో కూడా రెచ్చగొట్టే విధి విధానాలు ముందుకు వస్తాయనే ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త, మండల నాయకులు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, ఇంకా కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజానికి వేసుకొని బాలనారెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఇలా ఒకసారి కాదు, దాదాపు 4 సార్లు కూడా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు వీళ్ళందరి సహకారంతోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి యాంటీవేవ్ అన్నిట, మళ్ళీ 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎన్ని ప్రతికూలం ఉన్నా అనుకూలం ఉన్నా మా కార్యకర్తలు, నాయకులు మా వెంట ఉన్నంత వరకు ఇంకా 10 సార్లు కానీ ఎమ్మెల్యేగా మేము గెలుస్తూనే ఉంటామనే విషయాన్ని, ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం, నిత్యం ప్రజల్లోనే ఉంటాం. కమిషన్లు లేవు మా కాడ, కమిషన్ తీసుకునే ఆలోచన లేదు, అలవాటు లేదు. ఎవరు వచ్చినా మా చేతి నుంచి అంతో ఎంతో
మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా మా వంతు సాయంగా, మొత్తం మేము చేస్తామని చెప్పాం కానీ మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము, మా నాయకులు ఉంటారు, మండలంలో ఉన్న నాయకులు ఉంటారు, గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో వాళ్ళకి పట్టం కడుతున్నారు, మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం కడుతున్నారు, నియోజకవర్గ స్థాయిలో మాకు ప్రజలు మా వెంట ఉన్నారు. దొంగలా లేకపోతే మా ఆయన దూరం దొంగలు ఉన్నారా, ఇంకా ఎవరైనా దొంగలు ఉన్నారా, అన్నీ కూడా మా కుటుంబంలో కూడా దొంగలు ఉన్నారో తెలుసుకుంటాం, తప్పేముంది. మీరు ఒకసారి దాన్ని దయచేసి మీ అధికారం అంతా ఉంది కాబట్టి మీ అధికారం అంతా వినియోగించి ఖచ్చితంగా ఎవరు దూరంలో దొంగలకు నిరూపించాలనుకుంటుందిగా మేము మీడియాలో మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా మీరు ఇచ్చిన సవాల్కి అయితే మేము రెడీ. మీరందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడికి చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో, మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాల్ స్వీకరిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఆటో డ్రైవర్ తన భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన పూలేపాక కుమారస్వామి ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖమ్మం బైపాస్ రోడ్లో గల తాళ్ల పద్మావతి కాలేజ్ ప్రాంతంలో తనకు సుమారు 14 గుంటల భూమి ఉండగా దానిని తాళ్ల మహేష్, రజనీకాంత్ రెడ్డి, బండి కుమారస్వామి అనే 3 వ్యక్తులు కబ్జా చేశారని ఈ నెల 9వ తేదీన తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. హుటాహుటిన కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. పూలపాక కుమారస్వామి, తాళ్ళ మల్లేశం
పెట్టిన బాధతో తాళ్ళ మల్లేశం మరియు రంజిత్ రెడ్డి, బండి కుమారస్వామి వీళ్ళు దళితోడు నువ్వు ఒక మాదిగోనివిరా, నువ్వు మా మీద కొట్లాడతావా అని దౌర్జన్యంగా భూమి వాళ్ళు అమ్మింది 5 ఎకరాలే, 5 ఎకరాలకు 6 ఎకరాల 20 గుంటలు. అది ఎంఆర్ఓ దగ్గర నుండి కూడా వాళ్ళు సర్వే చేపిస్తే 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది. ఈ అధికారులు ఏం చేస్తలేరు. మా బావ పోయిన సోమవారం కిరోసిన్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే పెట్రోల్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, అరెస్టు చేయలేదు. మరి ఏం చేస్తాను? అన్యాయం చేయకండి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వకండి. మేము ప్రొటెక్షన్ మిమ్మల్ని అడగలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఆ కుటుంబాన్ని చూసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా దీని మీద యాక్షన్, ఇప్పుడు మంత్రి వాళ్ళు గౌరవనీయ మంత్రివర్యులు దీని మీద యాక్షన్ తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.